క్లాస్ మనం అయితే మొత్తం ఎలా థీమ్ ఇన్స్టాల్ చేసుకోవాలో, ఫ్రీ థీమ్స్ ఎలా చేసుకోవాలో మనం చేస్తాం. ప్రజెంట్ అయితే థీమ్ అన్ని ప్రాపర్ గానే ఉన్నాయి. ఓకే. ప్రీవియస్ క్లాస్ వేరే థీమ్ తీసుకున్నాము, థీమ్ చేంజ్ చేసాం. ఓకే, ఏం కాదు. జస్ట్ అన్ని అట్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రాజెక్ట్స్ పేజ్, సర్వీసెస్ పేజ్ అనే ది 3 pages. ప్రాజెక్ట్ పేజ్. ఓకే. థీమ్ చేంజ్ చేసుకోవాలంటే సేమ్ మళ్ళీ డాష్ బోర్డ్ లో ఉన్న ఆస్టా థీమ్కి వెళ్ళి స్టార్టర్ టెంప్లెట్. సో ఆ స్టార్టర్ టెంప్లెట్ లో మీకు ఏ థీమ్ కావాలనుకుంటున్నారో ఆ థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫీల్డ్, ఎలిమెంటర్. సో దాంట్లో మీకు ఏ థీమ్ కావాలనుకుంటున్నారు, సో ఆ థీమ్ అనేది మనం తీసుకుంటాం. ఓకే. ఆటోమేటిక్ గా అది రిమూవ్ అయిపోయి న్యూ థీమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ థీమ్ మనం వచ్చేసి పేజ్ అనేది ఎలా ఎడిట్ చేయాలి. ఎడిట్ అంటే ఏమేమి ఉంటుంది. ఓకే. ఫస్ట్ మనం ఎడిట్ చేయాలంటే 2 ఆప్షన్స్ వస్తుంటాయి. ఫస్ట్ వచ్చేసి మన పేజెస్ ఏమేమి ఉన్నాయి. ఫస్ట్ మీకు చెక్ చేసుకుంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 5 pages ఉన్నాయి. కానీ ఇక్కడ ఓపెన్ చేసి 6 pages ఉంటాయి. ఉన్నాయా? 1 2 3 4 5 6. దిస్ శాంపుల్ పేజ్, అంటే వర్డ్ ప్రెస్ వాళ్ళు ఇచ్చిన శాంపుల్ పేజ్. ఇది మీకు అవసరం లేదు, జస్ట్ ట్రాష్ లో పెట్టేసింది. సో ఇక్కడ మొత్తం 6 pages ఉన్నాయి. లో ఫస్ట్ పేజ్ హోమ్ పేజ్ ఉంది చూసారా, ఇది మన ఫస్ట్ లో తీసుకున్న ఆస్టా థీమ్ పేజ్ ఉంది కదా, సో ఆ పేజ్ వస్తుంది మీరు చెక్ చేసుకుంటే. ఓకే. సో బ్యానర్ మారుతుంది కానీ ఆస్టా థీమ్ మాత్రం, హోమ్ పేజ్ మాత్రం వస్తుంది. ఓకే. సో ఇది మనకు పని లేదు. మనకు కావాల్సింది ఏంటి, రిమైనింగ్ పేజెస్ ఉన్నాయి చూసారా, ఈ పేజెస్ కావాలి మనకి. ఇది కూడా అవసరం లేదు, జస్ట్ గో టు ద ట్రాష్. ట్రాష్ లో ఉంటే ఏదైనా సరే దీంట్లో కూడా ఉంటాయి. మళ్ళీ ఒకవేళ ట్రాష్ లోకి వెళ్ళిపోయినా ఇంకా రావు అని లేదు, దీంట్లో ట్రాష్ లో కూడా సేవ్ అయ్యి దీంట్లో ఉంటాయి పేజెస్. ఇక్కడ మీకు ఏమైనా అనవసరంగా రిమూవ్ చేసాము, బై మిస్టేక్ టచ్ అయిపోయిందన్నా సరే దీంట్లో రీస్టోర్ చేసుకున్నా ఉండదు. లేదు పర్మనెంట్ డిలీట్ అన్నా పర్మనెంట్ డిలీట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ దీంట్లో వచ్చేసి అబౌట్ పేజ్, మనం ఫస్ట్ అబౌట్ పేజ్ ఎడిట్ చేద్దాం. ఓకే. ఎడిట్కి వచ్చేసి ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంట్ అని ఉందా, ఇది క్లిక్ చేసినా ఎడిట్ విత్ మనం పేజ్ ఎడిట్ చేసుకోవచ్చు. లేదు సెకండ్ థింగ్, మనం ఏ పేజ్ అయితే ఓపెన్ చేసామో అక్కడ పైన కూడా ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంటుంది. ఓకే. ఈ 2 things లో మనం ఎడిట్ విత్ ఎలిమెంటర్ లో ఒక పేజ్ ఓపెన్ చేస్తున్నాం క్లిక్ చేసి. సో ఇక్కడ మీరు చూస్తే బూట్ స్టాప్ మీరు ఆల్రెడీ అందరు నేర్చుకున్నారు. దాంట్లో కంటైనర్ అని ఉంది సరే, కంటైనర్, దాని లోపల ఇంకో కంటైనర్, దాని లోపల హెడ్డింగ్. మీరు చెక్ చేసుకుంటే ఇది టోటల్ ఫస్ట్ కంటైనర్. దాని స్ట్రక్చర్ వచ్చేసి చెప్తాను. స్ట్రక్చర్ వచ్చేసి ఇక్కడ పక్కన సైడ్ లో థర్డ్ లైన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే స్ట్రక్చర్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ మీరు కంటైనర్ చెక్ చేసుకుంటే ఫుల్ కంటైనర్ కావాలి, ఫ్లెక్స్ కావాలా, గ్రిడ్ టైప్ కావాలా. గ్రిడ్ టైప్ అంటే బ్లాక్స్ వ్యూ, మనకి ఫ్లెక్స్ వ్యూ కావాలి కాబట్టి మొత్తం ఫుల్ లెంత్ తీసుకున్నాం. అండ్ ఇంకోటి ఇమేజ్ వచ్చే అక్కడ ఉన్న సైజ్ వచ్చేసి ఫుల్ విత్ కావాలా, జస్ట్ బాక్స్ సైజ్ లో కావాలా. ఓకే. ఆ 2 చేంజెస్ చేసుకోవచ్చు ఒక కంటైనర్ నుంచి. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు హైట్ ఎంత కావాలి, విత్ నార్మల్ విత్ ఉంటుంది, మీకు విత్ సేమ్ మెన్షన్ చేయరు, మనం కావాలంటే ఇచ్చుకోవచ్చు. విత్ కావాలంటే ఎంతైనా ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే ఇది ఇప్పుడు ఇక్కడ కనబడదు. వన్స్ మీరు పేజ్ అనేది ఎడిటింగ్ అయిపోయిన తర్వాత రెస్పాన్సిబుల్ ఇష్యూ వస్తుంది అనమాట, ఇక మీరు చేంజెస్ చేస్తే.
ఓకే. ప్రెసెంట్ అయితే ఇది స్టాటిక్ గా ఏది ఇచ్చారో అదే ఉంచండి. మీకైనా చేంజెస్ కావాలి అంటే మాత్రమే చేంజెస్ చేయండి. ఓకే. హైట్ ఇది కూడా అంతే. మీకైనా కావాలనుకుంటే హైట్ పెంచండి, లేదంటే లేదు. ఓకే. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే హైట్స్ ఆల్రెడీ కన్నా అయిపోయింది. ఇక్కడ మన ఏ అలైన్మెంట్ లో కావాలి అన్నది ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. డైమెన్షన్స్ మీరు విత్ స్పేసెస్ లో లెఫ్ట్ అండ్ రైట్ కావాలా, రైట్ అండ్ రైట్ లెఫ్ట్ కావాలా, టాప్ అండ్ బాటమ్ కావాలని ఇక్కడ నుంచే చేంజెస్ చేసుకోవచ్చు. ఒక్కో థీమ్ కి ఒక్కోలా ఉంటుంది. ఓకే. అండ్ గ్యాప్స్ ఏదైనా మీ ప్లేస్ కి గ్యాప్ కావాలన్నా సరే ఇక్కడ నుంచే యూస్ చేసుకోవచ్చు. ఓకే. మెయిన్ ప్రయారిటీ ఇవన్నమాట. మెయిన్ ఒక కంటైనర్ తీసుకుంటున్నారంటే అవి దీని మెయిన్ చెక్ చేసుకోవాల్సినవి ఇవి. తర్వాత దీనికి ఉన్న స్టైల్స్ మనం ఏదైతే ఉన్నాయో అవి ఇక స్టైల్స్ అని ఉంటాయి. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చారు. ఓకే. కానీ అది వచ్చేసి ఆ, కొంచెం ఫుల్ విత్ మీరు అందులో చెక్ చేసినట్టు పిహెచ్పి సారీ HTML లో చెక్ చేసుకున్నట్టు ఫుల్ విత్ మెన్షన్ చేశారు. సెంటర్ యూస్ చేశారు అండ్ ఎవ్రీథింగ్ నో రిపీట్ కవర్ అన్ని మీరు HTML లో యూస్ చేసినాయి. ప్రతి ఒక్కటి కవర్ అంటే మీకు తెలిసింది అన్ని రిపీట్ అవ్వకుండా ఉన్నందుకు. సో ఇవన్నీ మొత్తం అన్ని. సో ఇవన్నీ మీకు చెక్ చేస్తుంది. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఈ కలర్ కొంచెం ఓవర్లే అవుతాను కారణం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఓవర్లే అని ఉంటుంది కింద సెకండ్ ఆప్షన్. ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఒక కలర్ అనేది డిఫైన్ అయింది. ఓకే. ఆ కలర్ ఇస్తాం వల్ల ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒపాసిటీ వచ్చేసి మీరు చేంజెస్ చేసుకోవచ్చు మీకు ఎంతవరకు కావాలి. 0 పెట్టుకుంటే నార్మల్ కలర్. మనకి ఎంతవరకు వచ్చారు ప్రెసెంట్ 0.81 అది పెట్టుకుంటే కొంచెం ఒపాసిటీ కనిపించింది. అలాగా. నెక్స్ట్ బార్డర్ మనం ఇచ్చుకున్న బార్డర్ రేడియస్ ఏదైతే ఉందో దానికి కొంచెం మీరు చేంజెస్ చేసుకోవాలన్నా సరే బార్డర్ మీకు కనిపిస్తుంది పైనుంచి కనిపిస్తుందా చేంజ్ అవుతుంది. ఎవరైనా హోవర్ చేసేటప్పుడు నాకు ఈ కావాలన్నా సరే అలా అలా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. ఓవర్ అయినప్పుడు మీకు 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 డిఫరెన్స్ కనబడుతుందా ఓవర్ అయినప్పుడు. సో అలాగా ఓవర్ కి కూడా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు అనమాట. అండ్ బాక్స్ షాడో. సో బాక్స్ షాడో వచ్చేసి కనిపిస్తుందా ఏమన్నా కిందకి. మనం బార్డర్ రేడియస్ ఏమీ డిఫైన్ చేయలేదు కదా మెయిన్ థింగ్. ఓకే. మనం బార్డర్ రేడియస్ ఏదైనా ఇచ్చుంటే మనకి డిఫైన్డ్ అయ్యేది. మనం బార్డర్ రేడియస్ ఏది ఇవ్వలేదు. చెక్ చేసుకుంటే వచ్చింది. సో మనకు బాక్స్ షాడో అనేది కావాలి. మీకు లాస్ట్ కింద ఆ కింద చూసారా మీకు కలర్ డిఫెండ్ అవుతుందా. సో మనం బార్డర్ ఏరియాస్ ఇస్తున్న బట్టి దానికి డిఫైన్ అవుతుంది. ఓకే. ఇది బార్డర్ ఏరియాస్ కి. అండ్ షేపింగ్ ఇది వచ్చేసి మనకి ఏ షేప్ లో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ ఉంది. ఒక డిజైన్ ఉంది దాన్ని మీరు రకరకాల షేప్స్ లో కావాలి నాకు కింద లేఅవుట్ మొత్తం నీట్ గా కావాలి అని ఉన్నది అంటే ఇక్కడ జస్ట్ ఇక్కడ మీరు షేప్స్ మార్చుకున్నా సరే షేప్స్ డిజైన్స్ వస్తాయి. నెక్స్ట్ అనేది షేప్స్ డిజైన్స్ కోసం మౌంటైన్ ఎనీథింగ్ అది టాప్ అండ్ బాటమ్ కావాలా, అప్ అండ్ డౌన్ కావాలా, బాటమ్ లో కూడా మీకు కావాలన్నా సరే బాటమ్స్ కూడా అలా ఇచ్చుకోవచ్చు. ఓకే. దాన్ని మళ్ళీ హైట్ మీరు అడ్జస్ట్ చేసుకున్నా కూడా హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్. ఇది వచ్చేసి మనకి దీనికి ఇప్పుడు ఏంటంటే అది యూసేజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది ఇంత హైట్ ఉంది దాన్ని కొంచెం మారుస్తుంది అనమాట. షేప్స్ అనేది డిజైన్ అవుతుంది అనమాట. మీరు చెక్ చేసుకుంటే షేప్స్ అనేవి మారుతాయి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి ఈ రోజు మొత్తం. ఏవైతే ఇవన్నీ ఉన్నాయో దీని గురించి మొత్తం ప్రాక్టీస్ చేయాలి.
ప్రెసెంట్ అయితే నార్మల్ పెడుతున్నా, లేదంటే ఇలా మీకు ఉండాలి అని చెప్పేసి అంటే ఒకటి అడిషనల్ పెడుతున్నా. ఇది ఓకేనా? ఓకే. సో వీటి గురించి అర్థమైంది కదా, షేప్స్, బార్డర్ అని. నెక్స్ట్ అడ్వాంటేజ్. సో దీంట్లో చెక్ చేసుకుంటే ప్యాడింగ్, మార్జిన్. ఇది ప్యాడింగ్, ఇది మార్జిన్. మీరు ఇక్కడ చేసుకుంటే ప్యాడింగ్ చూసారా ఎంత ఉంది? 250 ఉంది. సో మీరు తగ్గించుకుంటే మూవ్ అవుతుందా? సో ప్యాడింగ్ అండ్ మార్జిన్ ఇక్కడ నుంచే మనం డిఫైన్ చేసుకుంటాం. బాటమ్ కూడా అంతే, బాటమ్ 100 ఇచ్చారు, 100 మనం డిఫైన్ చేసుకుంటాం. ఇది అలైన్మెంట్, రైట్ ఎలిమెంట్, లెఫ్ట్ ఎలిమెంట్ కాల్ ఫస్ట్ చెప్పిన దాంట్లోనే అలైన్మెంట్స్ కోసం. కస్టమ్ కూడా రాసుకోవచ్చు, ఏదైనా మీకు పర్టికులర్ ప్లేస్ లో నీకు ఏమైనా కావాలనుకున్నారన్నా సార్ కస్టమ్ రాసుకోవచ్చు. జెడ్ ఇండెక్స్. సో పర్టికులర్ ఏదైతే మీకు కావాలనుకుంటున్నారు, జెడ్ ఇండెక్స్ కానీ ఏదైనా మీ స్టైల్స్ యూజ్ చేసుకుంటున్న దానికి. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఇండెక్స్ దేనికి యూజ్ చేస్తాం? ఏదైనా టెక్స్ట్ అనేది హైలైట్, ఓవర్లాప్ అవ్వడానికి యూజ్ చేస్తాం. సో అక్కడ యూజ్ చేస్తాం. ఏషియన్ సిఎస్ఎస్ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐడితో జనరేట్ చేస్తారు బటన్స్, సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ కి ఐడితో జనరేట్ చేస్తారు కదా, వాటిని క్లాస్ అండ్ ఐడితో మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం. అండ్ ఇంకోటి మోషన్ ఎఫెక్ట్స్. అది వచ్చేసి మనం ఎలా అంటే ఎఫెక్ట్స్ యూస్ చేస్తాం కదా, నార్మల్ లెఫ్ట్ రైట్ అండ్ రైట్ లెఫ్ట్ యానిమేటెడ్ ఎఫెక్ట్స్. సో దాని గురించి అనమాట. దానికి స్పీడ్ డ్యూరేషన్ కూడా ఉంటుంది, స్పీడ్, స్లో, ఫాస్ట్. మీకు చెక్ చేసుకుంటే మీకు రైట్ నుంచి లెఫ్ట్ కావాలా, లెఫ్ట్ నుంచి రైట్ కావాలా, ఏదైనా స్పీడ్ అనే గురించి చెక్ చేసుకోవచ్చు. ఎన్ని మినిట్స్ లో కావాలా డ్యూరేషన్ కూడా ఉంటుంది, యానిమేషన్ టైం డ్యూరేషన్. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ ఇది వచ్చేసి మనకి టెక్స్ట్ అనేది రొటేషన్ కావాలా, ఎంతలో కావాలి, ఏ పర్టికులర్ దాంట్లో కావాలనేది మొత్తం ఇవన్నీ దీని గురించి ఐడియా వస్తుంది. ఓకే. ఇవన్నీ గోత్రూ చేయండి. ప్రజెంట్ ఇవన్నీ అవుట్ఫిట్ దాని గురించి మొత్తం గోత్రూ చేయండి. నెక్స్ట్ రెస్పాన్సివ్. రెస్పాన్సివ్ వచ్చినప్పటికి ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ అనేది మీకు మొబైల్లో డిస్ప్లే అవ్వకూడదు. సో డిస్ప్లే అవ్వకూడదు అంటే ఏంటి? హైడ్ ఆప్షన్. హైడ్ చేసుకుంటే మొబైల్లో, డెస్క్టాప్లో ఎప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు ఇది మనకి హైడ్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ట్యాబ్యూ. ట్యాబ్యూ అని తెచ్చినప్పటికి ట్యాబ్యూ, ట్యాబ్యూలో హైడ్ అవుతుంది. ట్యాబ్యూ మిగతా అన్నట్లో వర్క్ అవుతుంది, కానీ ఓన్లీ ట్యాబ్యూలో మాత్రం హైడ్ అవుతుంది. దానికి రీజన్ ఇక్కడ హైడ్ ఆప్షన్. అండ్ మొబైల్లో హైడ్ అవ్వాలి, మిగతా వాటిలో వర్క్ అవ్వాలి అంటే సి. ఓకేనా? ఈ హైడింగ్ ఆప్షన్స్ కోసం ఆ పర్టికులర్ సెక్షన్ అనేది అండ్ కంటైనర్ కానీ ఏదైనా ఆ విడ్జెట్ మొత్తం అంతా హైడ్ అవ్వాలంటే ఈ 3 థింగ్స్ యూస్ చేసుకుంటాం. ఆ ఒక్కటి. ఇవన్నీ మనకు ఏదైతే లేఅవుట్స్ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ వచ్చేసి ప్రీమియం దానికైతే యూజ్ అవుద్ది. ప్రజెంట్ దీని గురించి ఏమవుద్దు. అండ్ కస్టమ్ సిఎస్ఎస్, దిస్ ఇస్ ఆల్సో. సిఎస్ఎస్ ఎక్కడ రాయాలి ఏంటి అనేది కూడా చెప్తాను. ప్రజెంట్ ఇది అర్థమైందా? ఇప్పుడు ప్రజెంట్ ఏమేమి చెప్పాను? 3 థింగ్స్. సో ఇవన్నీ అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా టెక్స్ట్ కానీ ఏదైనా ఎడిట్ చేసుకోవాలన్నా సరే, మీరు డైరెక్ట్ దీని మీద టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ అనేది హైలైట్ వస్తుంది. ఇమేజ్ చేంజ్ చేసుకోవాలన్నా సరే, ఈ పర్టికులర్ ఈ ఇమేజ్ ఉంది, ఇమేజ్ చేంజ్ చేసుకోవాలన్నా సరే ఇమేజ్ ఆప్షన్ వస్తుంది. ఓకే. మనం మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీ న్యూ పేజ్ ఏదైనా కంటెంట్ యాడ్ చేసుకోవాలి, మీకు చూపిస్తాను. న్యూ కంటెంట్ యాడ్ చేసే ఆప్షన్ ఉంది. మీకు ఏ టైప్లో కావాలి, గ్రిడ్లో కావాలా, ఫ్లెక్స్లో కావాలా. సో ఏ టైప్లో చెక్ చేసుకుంటారు. దీంట్లో దగ్గర 12 ఐటమ్స్ వరకు పెట్టుకోవచ్చు. సో మనం ఎన్ని టూ ప్లేస్ తీసుకుంటాం. సో ఎప్పుడు మేము తీసుకున్నట్టు ఒక దాంట్లో ఇమేజ్, ఒక దాంట్లో టెక్స్ట్. సో
మనకు టెక్స్ట్ కావాలి కాబట్టి జస్ట్ ఇక్కడ ప్లస్ మీద నొక్కితే ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ వస్తుంది. ఇది మొత్తం విడ్జెట్ మొత్తం దీంట్లో ఏదైతే ప్రతి ఒక్కటి దీంట్లో ఉంటాయి మొత్తం. మన ఫర్ ఎగ్జాంపుల్ మనకు బటన్ కావాలి. సో బటన్ కావాలంటే జస్ట్ బటన్ అని ప్రెస్ చేసిన బటన్ ఉంటుంది. ప్రెస్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్. ఓకే. మనకి ఇమేజ్ కావాలి. జస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకున్న కోసం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్లస్ సింబల్. ప్లస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ విడ్జెట్స్ వస్తుంది. సో ఏ విడ్జెట్ కావాలి? ఇమేజ్ విడ్జెట్ కావాలి. జస్ట్ ఇమేజ్ అని క్లిక్ చేస్తే ఇమేజ్ విడ్జెట్ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్ వచ్చిందా? జస్ట్ మీ దాంట్లో ఏదైనా ఇమేజ్ అనేది మీ మీడియా ఫైల్స్లో ఏదైనా ఇమేజ్ ఉంటే దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. విత్ హైట్ కూడా ఆల్రెడీ అక్కడ ఆప్షన్ ఉంటుంది, దాని ప్రకారం చేంజెస్ చేసుకోవచ్చు. వచ్చిందా? అండ్ విత్ హైటెక్ మీరు చెక్ చేసుకుంటే ఇమేజ్ ఇక్కడ ఉంది చూసారా, స్మాల్ ఇమేజ్ నుంచి ఫుల్ విత్. సో ఇక్కడ మీకు ఇమేజ్ అనేది స్టాండర్డ్ గా ఉన్నది అంటే ఇక స్టైల్స్ లో ఇక్కడ కస్టమ్ ఇమేజ్ ఆప్షన్స్ ఉంటాయి. సో అందులో మీరు ఇమేజ్ అనేది ఎంతైనా మార్చుకోవచ్చు, హైట్ మ్యాక్స్ విత్ పెట్టుకోవచ్చు అండ్ హైట్ కూడా ఎంతైనా మార్చుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ ఇమేజ్ అనేది సైడ్ కావాలా లెఫ్ట్ కావాలా అనేది కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏదైనా టెక్స్ట్ ఉంది, ఈ టెక్స్ట్ అనేది మనం హైలైట్ చేసుకోవాలి. టెక్స్ట్ అనేది హైలైట్ చేసుకోవాలన్నా సరే ఈ ఇక్కడ మనం డైరెక్ట్ హైలైట్ చేసుకున్న ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్ తీసుకున్నాం, ఆ టెక్స్ట్ అనేది జస్ట్ మనం ఏదైతే కావాలనుకున్నామో దీన్ని మనం నార్మల్ గా హైలైట్ కూడా చేసుకోవచ్చు. అనిపిస్తుందా? సో అలాగ రిమైనింగ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి ఏంటంటే థీమ్ కి కొన్ని కలర్స్ అనేది డిఫైన్డ్ అయి ఉంటాయి. మనం తీసుకునే ఏ వెబ్సైట్ తీసుకున్నా మనం లోగో కలర్ ప్రకారం మనం వెబ్సైట్ తీసుకుంటాం. సో ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, కానీ ఏంటంటే పర్టికులర్ ఒక్క పార్ట్ మాత్రమే మనకు కావాలన్నప్పుడు తీసుకుంటాం, కానీ ప్రతి ఒక్క దానికి అయితే తీసుకోం. ఒక చిన్న పాయింట్ ఉంది, ఒక్కదానికి రెడ్ పాయింట్ కావాలి అన్న పాయింట్ ఉంటే మాత్రమే తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి థీమ్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ మీద రన్ అవుతుంది మీరు చెక్ చేసుకుంటే. సో అది ఓకే. మరి సో మన కలర్స్ వచ్చేసి మన గ్లోబల్ కలర్స్ ఉంటాయి. గ్లోబల్ కలర్స్ లో మనం ఏదైతే మనం కలర్స్ తీసుకుంటున్నాం ప్రైమరీ కలర్ అండ్ సెకండరీ కలర్ టూ ఉంటాయి. సో ప్రైమరీ కలర్ వచ్చేసి మనం ఎల్లో ఉంది ఫస్ట్లీ. సో మనం కలర్ అనేది మనం కస్టమైజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం కలర్ అనేది రెడ్ కావాలి. సో రెడ్ అనేది యాక్టివేట్ చేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనకి ప్రైమరీ కలర్ బ్లూ కలర్ ఉంది. ఆ బ్లూ కలర్ ప్లేస్ లో మనం సమ్ ఆరెంజ్ కలర్ ఆర్ ఎనీ అదర్ కలర్ మనం ఏదైతే థీమ్ కి మనకి ఇస్తున్న కలర్ కోడ్ ఏదైతే ఉందో దాంతో రీప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ చెక్ చేసుకుంటే ప్రైమరీ కలర్ వచ్చేసి ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి ప్రైమరీ కలర్ ఆరెంజ్ అయింది మీరు చెక్ చేసుకుంటే. ఓకే.
చేంజ్ అయిందా? సో ఇలాగ వచ్చే ప్రైమరీ కలర్స్ మనకి కస్టమైజేషన్ లో ఫర్దర్ గా చెప్తాను. కలర్స్ కోడింగ్ ఎక్కడ ఉంటాయి, ఒక్కో థీమ్ కి ఎక్కడ నుంచి చేంజ్ చేసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్లీ మనకి ఏం చేస్తామంటే, మీరు ఈ రోజు వర్క్ వచ్చేసి ఆ, ఒక లేఅవుట్ తీసుకుని దాని మీద ఏ బేసిక్ ఇవన్నీ జస్ట్ ఇక్కడ ఏదైతే విడ్జెట్స్ హియర్ ఉంది కదా, ఈ విడ్జెట్స్ తో మీరు ఒక పేజ్ అనేది క్రియేట్ చేయండి. సింపుల్ పేజ్ ఎలా డ్రాగ్ అండ్ డ్రాప్ అవుతుంది దాని మీద చెక్ చేయండి. ఓకే. అండ్ సెకండ్ థింగ్, ఈ పేజెస్ కూడా మనం ఏదైతే ఉన్నాయో మనం ఎడిట్ చేస్తున్నామో ఆ పేజెస్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే సేవ్ యాజ్ ఎ టెంప్లెట్ అని ఉందా. సో టోటల్ ఈ పేజ్ మొత్తం పేజ్ ఏదైతే ఉందో ఈ పేజ్ మొత్తం అంతా సేవ్ అవుతుంది. ఓకే. మనం ఎప్పుడైనా చేసుకున్నా సరే, ఏదైనా వర్క్ చేస్తున్నాము, వర్క్ కంప్లీట్ అయిపోయింది అన్నా సరే, లేదా ప్రీవియస్ పాత ఏదైతే కావాలన్నా సరే, ముందు ఫస్ట్ చేసుకోవాల్సింది ఈ పేజ్ అనేది మనం సేవ్ చేసుకోవాలి. ఓకే. నేను ఒక కొత్త పేజ్ చేస్తున్నాను, చూపిస్తాం ఒకసారి. పేజ్ క్రియేషన్ ఎలా చేయాలి అది మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ పేజెస్ అని ఉంది. సో ఆల్ పేజెస్, యాడ్ న్యూ పేజ్. ఇక్కడ టైటిల్ నేమ్ అనేది మనం ఇవ్వాలి. మీరు ఏ టైటిల్ నేమ్ ఇస్తున్నారు ఆ టైటిల్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్వీస్ అని పెడుతున్నాను. ఓకే. జస్ట్ ఇక్కడ పైన చెక్ చేసుకుంటే పబ్లిష్ అని ఉంటుంది. సో పబ్లిష్ అనేది చేసుకోవాలి. పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే. పేజ్ అనేది క్రియేట్ అయింది కదా, మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే విజిట్ పేజ్ అని ఉంది. ఇలాగైనా విజిట్ చేయొచ్చు, లేదు నాకు డైరెక్ట్ ఎలిమెంటర్ ద్వారా సరే డైరెక్ట్ క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజిట్ చేసిన పేజ్ అనేది వచ్చిందా, సర్వీస్ పేజ్ అండ్ నావ్ బార్ వచ్చిందా. ఓకే. సో ఈ సర్వీస్ పేజ్ అనేది ఎడిట్ చేయాలి. సో మెయిన్ వ్యూ చెక్ చేసుకోవాల్సింది, మనం ఎడిట్ పేజ్ లోకి వెళ్ళి ఫస్ట్ మనకి ఎప్పుడైనా సరే పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఎడిట్ విత్ ఎలిమెంట్ అనేది కనిపించదు. పేజ్ వ్యూ చేస్తే జస్ట్ వ్యూ పేజ్, ఇక్కడ మాత్రం ఎడిట్ విత్ ఎలిమెంటర్ కనబడుతుంది. జస్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్ చేసుకుని మనం డిస్ప్లే చేసుకోవాలి, ఏదైనా ఎడిట్ చేసుకోవాలి. సారీ, చిన్న పేజ్. సో ఇక్కడే మనం పేజ్ ఎడిట్ చేసుకోవాలి. లేదు నాకు వేరే ఆల్రెడీ పేజెస్ ఉన్నాయి, ఆ టెంప్లెట్ నేను సేవ్ చేసుకుంటాను అని ఇందులో పేస్ట్ చేసుకోవాలంటే ఆప్షన్ వచ్చేసి ఫుల్ పేజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్ ఉంది. సో పర్టికులర్ సెక్షన్ బై సెక్షన్ తీసుకోవాలి అనుకుంటే ఎవ్రీ సెక్షన్ కి ఇక్కడ 6 డాట్స్ కనబడుతున్నాయా మీకు. ఈ 6 డాట్స్ మీద క్లిక్ చేసి జస్ట్ లెఫ్ట్ క్లిక్ మీద చేస్తే మీకు ఇక్కడ సేవ్ యాజ్ ఏ టెంప్లెట్ అని ఉంటుంది. సో ఈ ఒక్క సెక్షన్ మాత్రమే సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ అబౌట్ పేజ్ జస్ట్ సేవ్ చేశాను. సో అబౌట్ పేజ్ అనేది అని చెప్పి సేవ్ చేసింది. జస్ట్ ఆ ఒక్క విడ్జెట్ మాత్రమే నేను సేవ్ చేశాను, అంటే ఈ పార్ట్ మాత్రమే మీరు చెక్ చేసుకుంటే. ఓకే. నేను సర్వీసెస్ పేజ్ లో జస్ట్ హియర్ మనకి ఇక్కడ చెక్ చేసుకుంటే ఒక విడ్జెట్ కనిపిస్తుంది, ఒక బాక్స్ చెప్తే ఇక్కడ పైన మై టెంప్లెట్స్ అని ఉందా. ఈ మై టెంప్లెట్స్ లో మనం ఏదైతే సేవ్ చేసుకున్నామో అది అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే. దాన్ని మనం జస్ట్ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, ఈ ఈ పాత అని మీ స్టైల్స్ అని మీకు కావాలా, ఒరిజినల్ కావాలా అని చెప్పేసి ఒక ఆప్షన్. మెయిన్ థింగ్ ఏంటంటే మనం డోంట్ యాక్సెప్ట్ మాత్రమే ప్రెస్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుందంటే థీమ్ లో ఏదైనా కస్టమైజేషన్ వర్క్ ఉన్నా సరే అవన్నీ
ఆ పేజ్కి రిఫ్లెక్ట్ అవుద్ది కాబట్టి మనం ఏదైతే మనం కంటెంట్ తీసుకున్నామో ఆ కంటెంట్ మాత్రమే స్టైల్స్ మనకు కావాలని చెప్పేసి మనం పెట్టుకుంటున్నాం అన్నమాట. ఆ థీమ్ స్టైల్స్ మనకొద్దు, మనం ఇచ్చిన స్టైల్స్ మనకు కావాలని చెప్పేసి పెట్టుకుంటున్నట్టు కావాలి. ఏ స్టైల్స్ ఓకే. ప్రెస్ చేయాల్సింది మాత్రం డోంట్ అప్లై మాత్రమే. వచ్చిందా? జస్ట్ ఈ పేజ్లోంచి ఈ సెక్షన్ తీసుకున్న ఇందులో పెట్టా. ఓకేనా? సో ఏదైనా సరే మీరు విడ్జెట్స్ అయినా క్రియేట్ చేసుకోవాలన్నా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. 2 సెక్షన్స్ తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్కి ఏమేం కావాలి, 6 సర్వీసెస్ ఉన్నాయి. ఓకే. సో 6 సర్వీసెస్ కూడా మనం రెండు అట్లా తీసుకున్నాం. దీంట్లో వచ్చేసి మనం ఇమేజ్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ డ్రాప్ చేసాం. ఇక్కడ వచ్చేసి మనకి ఒక పై సెక్షన్లో ఇమేజ్ కావాలి, కింద సెక్షన్లో ఏమో ఐకాన్స్ కావాలి అనిపిస్తుంది నాకు. ఇక్కడ మనం ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్నర్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది. జస్ట్ దీన్ని డ్రాప్ చేసుకోండి. వచ్చినాయా రివ్యూస్? మనకు ఫస్ట్ సెక్షన్లో ఏం కావాలి, ఇమేజ్ అనుకున్నాం. ఇమేజ్ 2 సెక్షన్స్ వచ్చినాయి. ఈ సెక్షన్కి మనకి విత్ అనేది మనం ఫుల్ విత్ పెట్టుకుందాం. వచ్చిందా? నెక్స్ట్ సెక్షన్లో ఏం కావాలి మనకి, ఐకాన్ లిస్ట్ అనుకున్నాం. జస్ట్ ఐకాన్స్ కి మనకి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐకాన్ లిస్ట్ కి చాలా ఎలాగంటే 1 2 3 యూస్ చేస్తాము, ఐకాన్స్ తో యూస్ చేస్తాము, డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జస్ట్ మీరు ఇక్కడ విడ్జెట్స్ లో మీరు చెక్ చేసుకోవాల్సింది ఐకాన్ అని నొక్కగానే మీకు 3 టైప్స్ వస్తున్నాయి మొత్తం. ఫస్ట్ వన్ వచ్చేసి డ్రాగ్ హియర్, మీరు క్లిక్ చేసుకుంటే జస్ట్ ఐకాన్ మాత్రం వచ్చింది. నాకు ఇది వద్దు, నాకు ఇంకోటి ఏమైనా కావాలి అని చెక్ చేసుకుంటే ఐకాన్ బాక్స్, ఐకాన్ సో ఐకాన్ బాక్స్ యూజ్ చేద్దాం. డ్రాప్ చేసినప్పుడు ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి. సో మనం బూస్ట్ యాప్ లో యూజ్ చేసాం అది ఆల్రెడీ గ్రిడ్. ఓకే, గ్రిడ్ కింద యూజ్ చేసాం. సో ఈ పర్టికులర్ లోనే మనం ఇమేజ్ కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు, హెడ్డింగ్ ఇక్కడ మార్చుకోవచ్చు, అండ్ టెక్స్ట్ ఏదైనా సరే ఇక్కడ మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెక్స్ట్ కూడా ఏదైనా సరే మీ